మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పేషెంట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొట్టుకున్నారు. ఎవరో ఒక అతను వచ్చి వాళ్ళని ఒక చిన్నపిల్లల్ని పట్టుకుని బాధేశారు. తీసుకుని బయటకు కూడా వెళ్ళి బాధారు. వచ్చి బెడ్ మీద పడేసి మళ్ళీ బాధడం మొదలెట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పటికీ హాస్పిటల్ అద్దాల గట్ట పగలగొట్టారు. మా మీద కూడా దాడి మొదలెట్టారు. మా అబ్బాయి కూడా ఆర్థోపెడిక్ సర్జన్, నేను జనరల్ సర్జన్. ఈ హాస్పిటల్కి ఎంతో రిప్యుటేషన్ ఉంది, ఎంతోమంది పేషెంట్స్ వచ్చి చేస్తున్నారు. ఇలాగుంటే నేను ఈ తిరిగి అద్దాల గట్ట చూడండి. వెంటనే మా ఐఎంఏకి కాల్ చేసాము, మా డాక్టర్లు అంతా కూడా వచ్చాము. ఇలా జరిగితే మట్టుకి ఈ హాస్పిటల్ రన్ చేయడం అనేది, ఈ హాస్పిటలే కాదు రావులపల్లిని వైద్యం చేయడం అనేది చాలా కష్టం. ప్రజలకు వైద్యం చేయడం అనేది కష్టం. ఇంత స్ట్రెస్ మీద చేయడం అనేది చాలా కష్టం. ఒకసారి అన్ని చూడండి. సెక్యూరిటీని, మా స్టాఫ్ని అందరినీ కొట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా ఏమన్నా అంటే మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటున్నారు తప్ప ఇంకేమంటలేదు. హాస్పిటల్ ఉండేని అంటున్నారండి. అసలు హాస్పిటల్ ఎలా ఉంటుంది మీరు చూద్దామని చూస్తాము, హాస్పిటల్ లేపేస్తామంటాం మొదలెట్టారు. కాదు సార్, పేషెంట్లకి మీరు ట్రీట్మెంట్ చేస్తుంటే దీన్ని బదులు కొట్టాల్సినంత అవసరం వాళ్ళకి ఎందుకు? మీరు డిస్కషన్ ఏమైనా జరిగింది? ఏం లేదు సార్, ఇక్కడ అసలు వచ్చారు, వచ్చాక పడుకోబెట్టారు. ఏం వచ్చేలాగా తీసుకొచ్చిన అబ్బాయిని కొట్టేస్తున్నారండి. ఒక నిమిషం అండి, ఇది వాళ్ళు చెప్పిన ప్రకారం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఈ అబ్బాయి గుద్దేసి వచ్చాడు, ఆగలేదంట. సో దానివల్ల తీసుకొచ్చాడు. ఆ కోపం మీద లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే గుజ్జాడు మా వాళ్ళని అని చెప్పి కోపంతో వచ్చి వాడి మీద కోపం ఉంటే వాడిని కొడతా ఉంటే, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్ ఉంటే ఎవరైనా కొడతా ఒప్పుకోం, పేషెంట్ ఆన్ జరగకూడదని చూస్తాం. మధ్యలో డాక్టర్ గారు ఉన్నందుకు డాక్టర్ గారిని కొట్టి ఇవన్నీ ధ్వంసం చేశారు. అసలు ట్రీట్మెంట్కి రిలేటెడే కాదు. ఏదో ట్రీట్మెంట్ బ్యాడ్ అయ్యి పేషెంట్కి ఏదో ప్రమాదం అయితే వచ్చి ఏదో హడావడి చేశారంటే అనుకోవచ్చు, వాళ్ళకు అనుకోవచ్చు. బయట రోడ్డు మీద జరిగిన గొడవకి హాస్పిటల్కి వచ్చి ఓకే వాడిని తీసుకెళ్లారు. హాస్పిటల్ అంతా బాగా కొడితే ఇక హాస్పిటల్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, డాక్టర్లు ఎలా పనిచేస్తారు? సెక్యూరిటీని పట్టు కొట్టారు. మీరు ఒక్కసారి ఆ విజువల్స్ లో అందరూ పక్క తప్పుకోండి. అంటే ఎవరు కూడా రావులపాలెంలో ఎమర్జెన్సీని ఎవరు హ్యాండిల్ చేయలేరు. లోకల్ ఆ రోజు ప్రతి వాడిని రాజమండ్రి పంపించారు. లోకల్ పోలీస్ వచ్చారు కానీ వాళ్ళ విక్టిమ్స్ ని వదిలేస్తున్నారు అంతే. క్రైమ్ చేసిన వాడిని మాత్రం మర్యాదగా చూస్తున్నారు. ఇది కుదరదండి. అప్పుడప్పుడు వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి సుమోటో కింద. మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరు హాస్పిటల్లో చేయరు. వాడు దర్జాగా వాడు పోయాడు, అన్ని పగలగొట్టాడు, బెదిరించాడు, పోయాడు. పోలీసు వారు మేము వెనకాల తిరగాలి, కంప్లైంట్ ఇప్పుడు పోలీసులు వచ్చారు కానీ వాళ్ళ మీద అందరిని సర్ది పెట్టి పంపించారు. కానీ కల్ప్రిట్ ఎవడైతే పగలగొట్టాడో కొట్టాడో వాడిని బొచ్చగించి పంపించారయ్యా. ఇలాగైతే అందరూ రౌడీలాగే తయారవుతారు. మరి సీసీ కెమెరాలో ఐడెంటిఫై చేస్తారు, తెలుస్తుంది. అలా చేశారంటే వెరీ వెల్ అండ్ గుడ్. మేము కూడా స్టేషన్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం. మాకైతే లోపలికి వచ్చి ఏం చెప్పలేదు. డాక్టర్ గారు కొంచెం భయపడి లోపల ఉండవలసి వచ్చింది. మరి ఏం చేస్తాం? పోలీస్ జీప్ కూడా ఎక్కలేదంట. పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించామండి, ఏం చేయలేదు. ఎవరో ఎంత గొడవడుతున్నారు, బయటకు గొడవట్టుకొచ్చున్నారు, ఎవరైనా లంచా కొడక అంటే వచ్చేసాడండి. వచ్చేసి అంతే డాక్టర్ అనంతగా ముందు మీద చేసి గెట్టేసాడు. బాబాయ్ డాక్టర్ కొట్టేస్తారు, బాబాయ్ డాక్టర్ కొట్టేస్తారు బాబాయ్ అని మేము కంగారుగా భయపడిపోతుంటే ఎట్లా మీకు సంబంధం లేదు లంచ్లో దొరకాలంటే అంటున్నారు అనేసి అడిమినకి ఇదే సంబంధం లేదు. ఇదంతా నాకు చేసి మరి సంబంధం కట్టబెట్టరా ఎందుకంటే చేస్తారు దగ్గర అని డాక్టర్ అంటే అంతే వరి మీద లాగిపోయిన వరి మీద పెట్టుకుంటారు డాక్టర్. మాకు భయం వేసిందండి బాబు. డాక్టర్ ఏం చేస్తారో బాబాయ్ మాకు భయం వేసిందండి. చాలా వచ్చి చేస్తారండి బాబా. బయట తీసుకొని కింద తొక్కేసారండి బాబాయ్. బాబు కొడుకోవాలి చచ్చిపోయి కొడుకొని మేము వెనకాల నుండి గోలే గోలండి. మేము అసలే బాగలేదండి బాబు. తొక్కేసారండి బాబా, ఇష్టంగా తొక్కేసారండి బాబా. అలా చేశారండి బాబు. నిన్న సాయంత్రం ఒక రావులపాలెం టౌన్లోని బలరామరెడ్డి సెంటర్లో ఉన్న మన బలరామరెడ్డి హాస్పిటల్లో కొంతమంది వ్యక్తులు నిన్న మన డాక్టర్ గారి పైన తర్వాత అక్కడ వైద్యం పొందుతున్న ఒక వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. నేను ఆ ఇష్యూ చాలా వైరల్ అవడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దాని మీద
ఎప్పటికప్పుడు మమ్మల్ని మాకు ఆదేశాలు ఇస్తే అలా చేయడానికి కూడా మమ్మల్ని మా వెనకట్లో ఉండి మా డైరెక్షన్స్ ఇస్తూ ఆ కేసు విషయంలో మాకు గైడెన్స్ ఇచ్చాడు. ఆ కేసులో వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే గంటి పెద్దపల్లికి చెందిన ఒక 6 వ్యక్తులు ఆ హాస్పిటల్కి వచ్చి అక్కడ హాస్పిటల్ పైన దాడి చేసి అక్కడ డాక్టర్ గారి పైన దాడి చేసి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరచడం, దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకి తర్వాత పేషెంట్లకు చాలా ఇబ్బంది కలగజేసి భయంకరమైన వాతావరణం కలగజేయడం జరిగింది. దానిపైన మేము స్పందించి ఇమీడియట్గా వాళ్ళపై కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇప్పుడు ఒక 6 వ్యక్తులను అరెస్ట్ చేసి ఈరోజు మనని కోర్టుకి పంపడం జరిగింది. వారి కోర్టు నుంచి తర్వాత కోర్టు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా వాళ్ళకి తర్వాత జైలు తరలించడం జరుగుతుందండి. ఈ యొక్క కేసులో ప్రధానంగా చిటికిన బాలాజీ అనే వ్యక్తి, నేను అతను ఫోన్ చేస్తే మిగతా 5 రావడం జరిగింది. తర్వాత కుప్పాల సూర్యనారాయణ, కుప్పాల జయబాబు, దంగెట్టి వెంకటరాము, దుర్గారావు, దిరిసేల చరణ్ తేజ్, ఎర్రంశెట్టి, సాయి, హేమంత్, ఈ 6 కూడా ఈ యొక్క కేసులో నిందితులుగా మేము గుర్తించడం జరిగింది. వీళ్ళు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పంపడం జరిగింది. ఇందులో మేము పోలీసుగా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఎవరైనా ఇలాంటి చర్యలు కనుక చేస్తే కనుక వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఎవరిని కూడా ఇటు పరిస్థితులు విడిచిపెట్టేది లేదు. ఇటువంటి సంఘటనలు కూడా మరొకసారి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. డాక్టర్స్కి కూడా ఎవరైతే మన హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మేము స్పందిస్తాము. అలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి మేము మా ప్రయత్నం చేస్తూ పోలీస్ బీటు, పోలీస్ పికెట్స్ కూడా సాధ్యంత వరకు మాకు ఇంటెలిజెన్స్ పెట్టుకుని దానిపై మేము అక్కడ నిరంతరం కొంచెం నిఘా పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాం. బాలాజీ, వెంకటేశ్వరరావు అనే 2 వ్యక్తులు బైక్లు 2 ఢీకున్నాయండి. ఢీకుంటే బాలాజీ అనే వ్యక్తికి చిన్న గాయం జరిగింది. గాయం తాగడం వల్ల అతను ఏమంటాడంటే వెంకటేశ్వర వ్యక్తిని అది కేసు కంప్లైంట్ ఎవరితో అతను ఏమంటాడంటే నన్ను వైద్యం చేయించమని అడుగుతాడు. అయితే మన దెబ్బలు పెద్దగా తగలేదు కదా, ఇద్దరు తగిలే కదా, ఎందుకులే నువ్వు నేను వెళ్ళిపోతానంటే అతను ఏం చేశాను బండితాళం తీసుకుని ఇతను వెళ్ళి ఆ బలరాముడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతూ ఉంటాడు. సో బండితాళం కోసం ఈ వ్యక్తి వెంకటేశ్వర వ్యక్తి అక్కడి వ్యక్తిలోకి ఈలోగా బాలాజీ ఫోన్ చేసి మిగతా నిందితులకు ఫోన్ చేసి ఇలా నన్ను పలానా వ్యక్తి గుర్తి నాకు సమాధానం చెప్పట్లేదు, వైద్యం కూడా సరి చేయించకుండా వెళ్ళిపోతాను అంటే వెంటనే వచ్చి ఎవరైతే వ్యక్తి ఈ బాలాజీని గుద్దారో లేదా ఆ యాక్సిడెంట్లో ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఆ క్రమంలో అక్కడున్న డాక్టర్ గారు హాస్పిటల్ సిబ్బంది మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మీరు అలా చేయడం తప్పు, అలా చేయొద్దని చెప్పేసి అడ్డుకున్నందుకు ఆ డాక్టర్ గారిని, అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని కూడా వీళ్ళు వారిపై దాడి చేసి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న ఆ గ్లాసెస్ తర్వాత చిన్న వస్తువులు అక్కడ డ్యామేజ్ చేయడం జరిగింది. చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి అక్కడ చాలా భయంకరమైన వాతావరణం అక్కడ క్రియేట్ చేశారు. దాని తర్వాత అతన్ని ఎవరైతే తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిని మరి రాజమండ్రి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు తర్వాత డాక్టర్ గారు ఇలాగా దాడి చేసిన 8 సెక్షన్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.